చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అనేది బహుశా ఇష్టం ఉందో లేకపోతే దాని మీద నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ మనకు వ్యతిరేకంగా ఏ ప్రచారం జరగకూడదు, మనకు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు వినిపించకూడదు అని చాలా ఏమంటారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు ఫ్రంట్ లైన్ మీడియా ఉంది అనుకోండి, మొత్తం వాళ్ళవే కదా. సాక్షి ఒకటి ఉంది, దాని మీద వరుస కేసులు పెడుతూ ఉన్నారు. అది జగన్ గారి సొంత పత్రిక కాబట్టి ఏం రాసినా ఏం రాయకుండా ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు పక్కన పెట్టండి. ఫ్రంట్ లైన్ మీడియా ఇంకేం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని యొక్క తప్పులను ఎత్తి చూపేది ఏంటి? సోషల్ మీడియా. ఇప్పుడు ఆ సోషల్ మీడియా తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారితో సహా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు, అసలు డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నారు. అందుకని ఆ సోషల్ మీడియాను ఉక్కు పాదంతో అణచివేయాలట. ఎలా అణచివేయాలో అని చెప్పి సలహాలు సూచనల కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారట. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారితో పాటు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి గారితో క్యాబినెట్ సబ్ కమిటీ వేశారట. సోషల్ మీడియాని ఎట్లా కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియాలో విపరీతమైన కేసులు పెట్టి ఎట్లా కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే సోషల్ మీడియా అంటే మీరు అందరూ అనుకునేరు, సోషల్ మీడియా అంటే ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియా మాత్రమే, అల్టిమేట్ నియంతృత్వమే ఇది. ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియా మాత్రమే. వీళ్ళందరినీ జనరలైజ్ చేస్తే మనం పిచ్చోళ్ళం. వీళ్ళు ఏ సోషల్ మీడియాలో అయితే తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం అని చెప్పి రకరకాల ఫ్రస్ట్రేషన్కి గురై ఇంత తీవ్రంగా చట్టాలు అణచేయాలి, కఠిన చర్యలు అని చెప్పి అంటున్నారో, అదే టైంకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు పెట్టిన పోస్ట్ ఏం తెలుసా? వినాయక మండపంలో వైసీపీ వాళ్ళు నాన్ వెజ్ భోజనం పెడుతూ ఉన్నారని చెప్పి పోస్టు పెట్టారు. ఇది కరెక్టా? పోయి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసి చెప్పండి, ఇది కరెక్టా ఈ పోస్టు? వీళ్ళు మాత్రం విచ్చలివిడి దుష్ప్రచారం చేయొచ్చు, వీళ్ళు మాత్రం ఇష్ట రీతిన ఏదైనా ఎవరి మీదైనా బురద చల్లేయచ్చు, ఎవరి క్యారెక్టర్ని అసాసినేట్ చేయొచ్చు. కానీ వీళ్ళకు వ్యతిరేక ప్రచారాన్ని ఇంత నియంతృత్వమా బాబోయ్, ఇంత నియంతృత్వ మనస్తత్వాలా? అంటే ఒక వ్యతిరేక వాయిసే వినిపించొద్దా? దాన్ని ఉక్కుపాదంతో అణిచేసేయాలా? అవునయా, యూరియాకి సంబంధించి కష్టాలు లేవు అనుకుంటే కనిపించే విజువల్స్ అన్ని తప్పైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మీడియా సమావేశం పెట్టి ఆ విజువల్స్ ఏది తప్పు ఏది కరెక్ట్ చూపించండి జనానికి. దేని మీద వివరణ ఇవ్వరు, ఏది మాట్లాడరు, అందరూ మమ్మల్ని పొగడాలి, అందరూ మాకు పాజిటివ్ ఉండాలి, ఎవరు నోరు తెరవద్దు, మాకు వ్యతిరేకంగా ఎవరు వాయిసే కనిపించవద్దు, జైల్లో వేస్తాం, మీ సంగతి తెలుస్తాం. ఇదేం బెదిరింపులు, ఇదేం నియంతృత్వం? ప్రజాస్వామ్య దేశం కదా, పాలకులు కాసింత ఏదైనా కనుక ఓపిక ఉండాలి కదా, పాలకులకి పేషెన్సీ ఉండాలి కదా. ఇదేం విరుచుకుపడడం అండి బాబోయ్. అసలు ముఖ్యమంత్రి గారే ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. ఆయనకు యాక్చువల్గా అమరావతి నుంచి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అమరావతిలో నీళ్లు మునిగిన దగ్గర నుంచి దాని మీద ఎక్కడ పాజిటివ్ చర్చ జరగలే. అమరావతిలో నీళ్లు మునిగిపోతున్నాయంటే రేట్లు రావట్లేదు, కొనేవాళ్ళు రావట్లేదు, రకరకాల ఇబ్బందులు ఇంకా అక్కడ మొదలైపోయింది. ఈ సోషల్ మీడియాను గొంతు పిసికేయాలి, సోషల్ మీడియా లేకుండా చేయాలి, బెదిరించాలి, ఎవరు మాట్లాడకుండా చేయాలి, ఎవరు పోస్టులు పెట్టకూడదు. ఇదేమన్నా అంటే కంప్లీట్గా నియంత్రణతో ప్రకటించేస్తున్నారా? దీనికోసం క్యాబినెట్ సబ్ కమిటీ అట, సీరియస్గా కఠిన చర్యలట, మరి ఏమేమి చేస్తారో. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల సలహాలు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో విలువ నివేదిక ఏమన్నా అంతకు ప్రభుత్వానికి తెలియకుండా, పెద్దలకు తెలియకుండా ఆ కమిటీ రిపోర్ట్ అయితే పరిగణలోకి రాదు కదా, తీసుకోరు కదా. సరే, మరి వీళ్ళు ఇంకా అసలు సోషల్ మీడియాలో లేకుండా చేసేయండి, ఒక పని అయిపోతుంది. వామ్మో, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ బాబోయ్. దుష్ప్రచారం చేస్తే మేమే చేయాలి, విషయం కక్కితే మేమే కక్కాలి, ఒకరి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలంటే మేమే చేయాలి. ఎదుటోళ్ళకి హక్కు ఉండదు. ఎదుటోళ్ళు నిజం చెప్పినా మనకు వ్యతిరేకంగా మనం తట్టుకోలేము. వామ్మో, అసలు ఎక్కడికి వెళ్ళి ఇది బ్రేక్ అవుతుందో తెలియడం లేదు, కానీ లాగండి ఎంతవరకు లాగుతారు.